దూరమెంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంటే నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, అలుపే ఎరుగక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏం లేదండి, రొటీన్గా ఉదయం పూట నేను మా భైరవ్ సింగ్ పెట్ డాగ్ తోటి ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నా రొటీన్ వర్క్ స్టార్ట్ చేస్తాను. సాయంత్రం పూట ఇలా వాకింగ్కి వెళ్తాము పెద్ద శివాలయం వరకు. అక్కడ నాగబంధనం ఉందండి. నేను మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే, అక్కడ శ్రీకాళహస్తిలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నాగబంధనం ఉంది శివుడి పైన. ఇలా ఉందండి. నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో అయ్యగారి నంబర్ కూడా ఇచ్చానండి. ఆ అయ్యగారిని సంప్రదిస్తే మీకు అన్ని విశేషాలు చెప్తారండి. మీకు ఏవైనా రాహుకాల సర్పదోషాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ పూజలు చేస్తారండి. చాలా మంచి అయ్యగారు. పూజలు చేయించుకోండి ఇక్కడ ఉన్న మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళైతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ఇలాగే మంచి వీడియోలు చేయదలుచుకున్నానండి. పిల్లలకు ఉపయోగపడేటివి, మంచిగా సైకలాజికల్వి, మనం ఎలాగా డెవలప్ కావాలి, పిల్లల్ని ఎలా డెవలప్ చేయాలి, పిల్లల్ని డెవలప్ చేస్తే మనం కూడా ఆటోమేటిక్గా డెవలప్ అయినట్లే అని నా ఉద్దేశం అండి. మనకున్న దాంట్లో పిల్లలకు ఇలా సంగీత సాధన కానీ నాట్య సాధన కానీ ఇలా చేయించాలండి. పిల్లలకి మానసిక ఉత్తేజం కలుగుతుంది. తద్వారా చదువులో కూడా రాణిస్తారండి నాన్నలకి. నిన్న అప్లోడ్ చేసిన దాంట్లో పిల్లల హ్యాండ్ రైటింగ్ ఎలా మెరుగుపరచాలని చెప్పాను కదండి. ఇది కూడా ఒకటి అండి. నాట్యం చాలా ప్రాముఖ్యత పొందిందండి. పిల్లల శరీర సౌష్ఠవానికి చాలా తోడ్పాటునిస్తుందండి. సంగీతం నేర్పించాలి, కళలు నేర్పించాలి, అలాగే కరాటే నేర్పించాలి, పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించాలి, కంప్యూటర్ కోర్సులు కూడా నేర్పించాలండి. అవి ఎలాగూ మన లైఫ్లో వస్తాయి, భాగంగా చదువుకుంటూనే ఉంటారు కదా. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈ డ్యాన్స్ నేర్పించే అమ్మాయి మాకు తెలిసిన వారు అమ్మాయి అండి. తను బాగా కష్టపడి చదివి ఒక డాక్టర్ అయిందండి. తను చిన్నప్పుడు ఒక సినిమాలో, అంటే 2-3 సినిమాల్లో నటించిందండి. నాకు తెలిసిన క్యారెక్టర్ టాటా బిర్లా మధ్యలో లైలా. శివాజీ గారు నటించారు. శివాజీ గారు హీరోగా, లయ గారు హీరోయిన్గా నటించారు. ఈ అమ్మాయి ప్రియాంక అనే అమ్మాయి డ్యాన్స్ నేర్పిస్తుంది కదండి, డ్యాన్స్ మాస్టరు. ఈ అమ్మాయి చిన్నప్పటి లయ క్యారెక్టర్ పోషించిందండి. అలాగే విక్రమార్కుడు రవితేజ, అనుష్క నటించారు కదా రాజమౌళి దర్శకత్వంలో. ఆ సినిమాలో కూడా అవకాశం వచ్చింది, కాకపోతే ఏవో కొన్ని లొసుగుల కారణంగా క్యాన్సిల్ అయిందండి. ఇంకా అలా ఉంటాయి కదండి, ప్రతి పరిశ్రమలోనూ అలా ఉంటాయి కదా కొన్ని ఒత్తిడులు, టెన్షన్స్. ఆమె చేయలేకపోయింది. ఇప్పుడు తన డాక్టర్ అండి. తనకు చాలా ఆర్టిస్టికల్గా చాలా స్కిల్స్ ఉన్నాయి. ఇలా తనకు వచ్చిన కళని 10 మందికి పంచుతూ ఉంటుందండి. ఈ సమ్మర్ వెకేషన్లో క్యాంపు పెట్టి నేర్పించి ఒకరోజు అరంగేట్రం లాగా చేయిస్తుందండి. తాండవ కృష్ణం అనే పాట చేయిస్తుందండి. నేను వెళ్ళినప్పుడు ఈ షూట్ చేసుకున్నాను. పర్లేదంటే తీయండి అని చెప్పింది. తీసి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా మీ పిల్లలకు కూడా ఇలాగ నేర్పించండి. మానసిక ఉత్తేజంతో పాటు పిల్లలకి చదువులో కూడా బాగా రాణిస్తారండి. పిల్లలకు ప్రతి అవయవము కదిలితేనే ఏవి రోగాలు రావండి. ఏమంటారు మీరు? కరెక్టేనా నేను చెప్పింది? ఇలా ఉంటుందండి. పిల్లలకు మనం బాగా ఎంకరేజ్ చేయాలండి. ప్రతి ఒక్క విషయము మనం ఒక్కరమే
పిల్లలకు చాలా ఉండాలండి. తల్లిదండ్రులు ఇద్దరు ప్రోత్సహించాలి, బాగా చూసుకోవాలి పిల్లల్ని. ఇంకా నేను పాట పాడాను కదండి, నాకు సింగింగ్ అంటే కొంచెం ఇష్టం అండి. సంగీతం ఏం రాదు, కాకపోతే బై బర్త్ మా నాన్నగారు కళాకారుడు కాబట్టి నాకు ఒక సింగింగ్ అనేది ఒక స్కిల్ వచ్చేసిందండి. సంగీతం నేర్చుకోలేకపోయాను. మా ఏరియా లోపల సంగీత గురువులు ఎవరు లేరండి. కాకపోతే అప్పుడప్పుడు హమ్మింగ్ చేస్తూ ఉంటాను. చాలా సిగ్గుపడిపోయేదాన్ని. ఇంకా ఇప్పుడు ఈ పెద్ద ఏజ్లో ఉన్నాను కదా, నాకేంటి ఇంకా కొంచెం మంచి మంచి పాటలు అప్పుడప్పుడు పాడి ఇలా పెడితే ఫ్యూచర్లో మా పిల్లలు అలా చూస్తారు కదా అని వీడియోలో పెడుతున్నానండి. ఏం నచ్చకపోతే ఏమనుకోకండి. కొంచెం వచ్చి రాని సంగీతం లేదు కదా పాడడానికి. ఈ పాటను నేను ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్స్ రాకముందు డబ్బా ఫోన్ అని ఉంటుండే కదండి, ఫీచర్ ఫోన్స్. ఆ ఫోన్లో రింగ్ టోన్గా పెట్టుకునేదాన్నండి. అప్పుడు నన్ను ఆ మౌనంగానే ఎదగమని అని పిలిచేవాళ్ళండి. నేను ఒక చోట పనిచేసేదాన్ని. అప్పుడు అక్కడ అనేవాళ్ళు, రింగ్ టోన్ వచ్చేవరకు మౌనంగానే ఎదగమని, ఎక్కడ వెళ్ళింది ఆ మేడం, ఎక్కడ వెళ్ళారు అనేవాళ్ళండి. అలా ఉండేది. నాకు ఐడెంటిఫైడ్ వచ్చేసింది. చంద్రబోస్ గారు ఎంత మంచిగా రాశారండి. చాలా మంచి మంచి పదాలను వాడుతూ చాలా ఈజీగా అయ్యేటట్లు రాశారండి. త్రిపుల్ ఆస్కార్ కూడా వచ్చింది కదా. నంబర్ 1 లిరిక్ రైటర్ అండి ఆయన. చాలా సరస్వతి పుత్రుడు అని చెప్పవచ్చు ఆయనని. నేనైతే ఈ పాట నేనైతే చాలా ఫ్యాన్ అండి. ఈ పాటకి చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను. పాట మొత్తం నేర్చుకున్నానండి. పాట మొత్తం వస్తుంది, ఇది అవలీలగా నేర్చుకున్నాను. అంత ఇష్టం సంగీతం అంటే. పదాలు కూడా చాలా బాగున్నాయి ఈ పాటలో. ఇలా ఉంటుందండి, పిల్లలకు నాట్యం నేర్పిస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం పెట్టుకున్నానంటే, ఏదైనా ఒక పనిని మొదలుపెట్టే ముందు ఆలోచించి ప్రణాళిక వేసుకోవడం మేధావుల లక్షణం. తెలివైన వ్యక్తులు ఇతరుల అభిప్రాయాలను తమ మీద ఉండడానికి సొంత నిర్ణయాలు తీసుకోవడంలో, అందులో సక్సెస్ కావడంలో వీరు ఎప్పుడూ మెరుగ్గా ఉంటారు. మేధావులు పెద్ద లక్ష్యాలను ముందుంచుకొని శ్రమపడరు. పెద్ద లక్ష్యాలను కూడా చిన్న లక్ష్యాలుగా విభజించుకొని వాటిని సులువుగా పూర్తి చేస్తారు. సమయం ప్రాముఖ్యతను అర్థం చేసుకుని తెలివిగా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు మేధావులు అవుతారు. మనసులో ఉన్న ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు తెలుసుకుంటూ ఉండేవారిలో ఆలోచన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. వీరు మేధావులు అవుతారు. మంచి శ్రోతగా ఉండడం, ఎవరేం చెప్పినా వినడం మేధావుల లక్షణం. ఎదుటివారు చెప్పిన దాంట్లో మంచిని గ్రహించడం వీరిని మేధావులుగా మారుస్తుంది. పనిని స్మార్ట్గా చేసే వారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇలాంటి వారు మేధావులు అయ్యే అవకాశం ఉంటుంది. సమయానికి తగు నిద్ర, అంటే నైట్కి తొందరగా పడుకుని ఉదయం 5 గంటలకు లేచేవారు, సమయానికి భోజనం చేసే వారి లోపల కూడా మెదడు తెలివితేటలు అధికంగా ఉంటాయండి. ఇది నాకు తెలిసిన సమాచారం మేరకు కొంచెం సేకరించి చెప్పానండి. ఎలా ఉందండి నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను ఇలాగే ఇంకా ముందు మంచి వీడియోలు చేయదలుచుకున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా ముగ్గులు డిజైన్స్ ఇట్లా మా భైరవ్తో ఆడుకుంటూ ఉంటానండి ఉదయం పూట. కొంచెం తర్వాత పనిలో పడి ఇంకా పనుల మీద ఉంటాను. తర్వాత ఇలా ఆలోచన చేసి ఏం వీడియోలు చేయాలి, అప్లోడ్ చేయాలి అనుకుంటూ ఉంటానండి. తర్వాత ఈ వీడియోలు చేయడంలో కూడా చాలా కష్టం ఉందండి. చాలామంది ఏమంటారంటే, వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు ఇంకా డబ్బులు వస్తాయి నీకు, యూట్యూబ్లో చాలా డబ్బులు వస్తాయి కదా, వచ్చినాయా అని అడుగుతున్నారండి. ఎంత కష్టం ఉంటుందండి. ఆ డబ్బుల గురించి నేను ఆలోచించట్లేదండి. నాకున్న తెలివితేటలు, నాకున్న మాట్లాడే నైపుణ్యాలు, నాకున్న చిన్నపాటి కొన్ని నైపుణ్యాలను బయట పెట్టడం ఈ యూట్యూబ్లో సాధ్యమవుతుందని వీడియోలు చేస్తున్నానండి. అంతే తప్ప నేను డబ్బులకు ఆశించి ఇలా ఏం చేయట్లేదండి. ఫ్యూచర్లో ఇలా మా భైరవగాడిని ఇట్లా చూసుకోవచ్చు, ఇలా నేను వేసిన ముగ్గులను చూసుకోవచ్చు, ఇలా నేను పాడిన పాటలను వినొచ్చు, ఇలా నేను చేసినవి మా పిల్లలు కూడా చూడొచ్చు. నేను కొన్ని మంచి విషయాలను రాసుకుంటూ ఉంటానండి. కొన్ని కవితలు రాస్తూ ఉంటాను. ఇవన్నీ పిల్లలకి పనికొస్తాయి అనే ఉద్దేశంతో ఫ్యూచర్ కోసం నేను చేస్తున్నానండి. బ్యాంకులో డబ్బులు దాస్తారు కదా, ఆ విధంగా నాకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని యూట్యూబ్లో సేవ్ చేస్తున్నాను. అంతే తప్ప డబ్బులకు ఏమీ ఆశించి చేయట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.